చిన్న కత్తి పెద్ద కత్తి నానే కత్తి చిన్న కత్తి పెద్ద కత్తి పుట్టెను అగస్త్య మహాముని కులమేది వని తలమేది భగవానికి పుట్టెను మాంగతరాజు ఉన్నవానిది గొప్ప కులము రాలేని వానిది పుట్టెను అగస్త్య మహాముని పుట్టెను అగస్త్య మహాముని కుక్కకు పుట్టెను మంద మహర్షి నీది నాదని పేరము లేదు పెళ్లి కాదయ్యా, నేను పెద్ద మాదిగొన్ని. నేను ఊళ్ళో పెద్ద మాదిగొన్ని. నన్ను అంటరాని వాడు తక్కువ జాతి వాడని నన్ను ఈనముగా చూస్తురు. ఇంకా నా కులగోత్రం గురించి నేను వివరంగా చెప్తా విను నాయన. అయ్యా పెద్దింటోండి సయ్యాన వచ్చి తిని అయ్యా
కలియాలి దొరలు మీ కుక్కలను బాగా కట్టేసి కట్టి దొరలు మీ కుక్కలను బాగా కట్టేసి కట్టి దొరలు మీ కుక్కలను బాబు మీ కుక్కలను బాగా కట్టేసి కట్టి అయ్యా పెట్టించండి ఈదుల్లోకెళ్ళాలి ఈత కళ్ళు రాగాలి ఈదుల్లోకెళ్ళాలి ఈత కళ్ళు రాగాలి ఈదుల్లోకెళ్ళాలి కళ్ళల్లోకెళ్ళాలి తాటి కళ్ళు రాగాలి కళ్ళల్లోకెళ్ళాలి తాటి కళ్ళు రాగాలి కళ్ళల్లోకెళ్ళాలి కళ్ళు బాగా రాగాలి కైపెక్కే వెళ్ళాలి అయ్యా పెట్టించండి సయ్యారా వచ్చింది అయ్యా పెట్టించండి నన్ను తక్కువ జాతది హీనముగా చూస్తురు పురుడుకు తప్పునాలి పూజకు తప్పునాలి పురుడుకు తప్పునాలి పూజకు తప్పునాలి పురుడుకు తప్పునాలి ఇల్లుడి చేతి పురుడాలి కాలుకు గడిగా చెప్పునాలి ఇల్లుడి చేతి పురుడాలి తల్లికి తప్పునాది కాటికి తప్పునాది పెళ్ళికి తప్పునాది పెళ్ళికి తప్పునాది తప్పు చేసిన వారికి చెప్పు చిపురు నన్ను తక్కువ చేస్తారని ఈనంగా చూస్తుర్రయ్యా ఈనంగా నా పని ముట్లు లేనిది ఎవరికి వెళ్ళదు ఆ రైతు పెంచడానికి ఆఖరిలో ఊడవాలంటే సీపురు కావాలి ఆ కాలుకు తోడు కావాలంటే చెప్పు మనది ఎవరైనా చచ్చిపోతే మళ్ళీ నేను ముందు పోతేనే వాళ్ళు వెనకత్తారు నన్నేమో తక్కువ జాతాన్ని హీనముగా చూస్తున్నారు ఇప్పుడు నేను నా యొక్క భార్య వద్దకు వెళుతున్నాను అయింది నాకు పెళ్ళ ఉన్నది జోర్దార్ ఉన్నది ఇప్పుడు వస్తా చూడు దాని పేరు మాదికి పోసే పోసావు దొరసాని కూడా అంటారు దొరసాని కూడా అంటారు మా మనం ఆడ నొక్కుంటుంది కళ్ళాలు నొక్కరాని అవ్వాలి అక్కని ఆలి రాయే కళ్ళు ముంత తెచ్చే తాగలేదా అత్తున్నా ఉండురా ఉండు ఓరు 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 ఒరువతోడా అత్తున్నా రాయే ఆగురా ఒక్క 2 నిమిషాలు అయితే పని అయిపోతుంది ఆగురా ఆగుతలేదురా పానం నీ కొరకు నేను తాగింది ఆగుతలేదురా నీ తలపండు తల్ల వాళ్ళగా ఇంకా రాయే ఆగురా అత్తన్న ఇక ఆగు నా పేరు
అని పిలిచినావు. నీ అయ్యకు కోసిన్నా, నీ అవ్వకు కోసిన్నా, నీ పక్కింటోళ్ళకు కోసిన్నా, నీ ఎదురింటోళ్ళకు కోసిన్నా, ఎవరికి కోసినా పడక నీ అక్క చికెన్ పూలు పెట్టి నీ చెల్లె నోట్ల చక్కర పోయా వాళ్ళందరికి చూపుంటారే ఎవరు కోసినా నా పేరు పోషవ దోసార అనాలి. నా సముద్రం లేరా? నా సముద్రం వెళ్ళైతుంది ఎక్కడన్నా? నువ్వు చెప్తున్నావు వాళ్ళు బగ్గరాగి ఎక్కడరా? నా సంసారం అంతా అంజయ్య గౌడింట్లో పోయిందిరా. నా సంసారం అంతా సంసారం లేడా? ఇప్పుడు నేను అత్త అడుగుతా, అంజయ్య గౌడిని అడుగుతా, అంజయ్య గౌడిని ఇడిచిపెట్టా, నిన్ను ఇడిచిపెట్టాలా? ఎటువంటి అటే పోతావా? నీకు తెరవాయి ఉన్నదేమన్నా? అవురా, నువ్వు ఒక్కనాడన్నా 3 రోజులు సంది ఇంత కడవ తెచ్చుకుంటుండా అయ్యలా నీకు తెచ్చిందే ఇదేంటే? నాకు ఇప్పుడు మనకి కూడా తెచ్చినావు. 3 రోజులు అంతా నీ బొందకి వేసుకుంటే నువ్వు ఒక గిలాస్ నువ్వు నొక్కున్న పైసలు నాకు ఇచ్చినా అవురా? నేను తాళ్ళు తలుపులు అమ్ముకొని నేను తాగబడితే నువ్వు కొన్ని దగ్గరనే పెట్టుకోవాలి. రామరెడ్డి పటేల్ పాపం నన్ను నా గోస విచారించి ఇంటికి రమ్మని మంచిగా పెట్టిండురా. కడుపు చల్లబడ్డది. ఏంటిదా పెట్టింది? ఓ నీ అనుమానం మోవడా ఇంటికి రమ్మని పోసి నువ్వెవరు తాగబోతాడాయే, ఇంట్లోకి ఏం తెత్తలేడు అని అడ్లు పెట్టిండురా. రామరెడ్డి పటేల్ మంచోడు పాపం. ఆయన అడ్డ బిట్టనే ఉంటాడు. మా పెడతాడు రోజు రోజు బిట్టనే ఉంటాడు. మరి నువ్వెందుకు? నేను రోజు మందిలో పొందైనా అరే అక్కడనే నువ్వు ఎటు అర్థం చేసుకుంటావే. అట్లా కాదు, నాకు నన్ను నా ఎవరికడ బొడ్ల గట్టాయి ఉండేమన్నారు దాకా పోయింది. ఇప్పుడు నేను హబలాల నా గోస చూసి నేను పావుతులం బంగారం కొన్నా. నా క్లాస్మేట్ బొడ్ల భూమయ్య బొడ్ల గట్టాయి ఇప్పుడు ఉన్నాడు కానీ బొడ్ల భూమయ్య వేయండు. నీ క్లాస్మేట్ బొడ్ల భూమి నిన్నెవరు చదివిచ్చారు? అప్పుడు పాపము నా పోసి నీ మొగడు తాగుబోతోడు పోసి అని పావుతుల బంగారం కొట్టి ఇంత కోసరేసిండురా. నా మొక్కలు చూసి నీ మొక్కలు ఎవడైనా ఎత్తాడు నీకు ఇంత కోసలు ఎత్తాయి నగలన్నీ నేను. నీకేమైంది తాత? ఒంగోలు గిత్తోలు ఉన్నావు ఇప్పుడు అది నన్ను పక్కకెట్టి మందినే బోగబట్టి అది నన్నే కాస్తుందా? ఇంటో అది మందినే బోగబట్టి నువ్వు చక్కగా ఉంటే నేను మంది కళ్ళ నువ్వుకొని ఎందుకు పోతారా? మరి నువ్వు చక్కగా లేకనే నేను చక్కగా అంటే ఒక్కొని ఎత్తి వెళ్తా అదే నువ్వు చరిత్ర ఎత్తునే వెళ్తుంది అని నువ్వు కల్లం కాడికి ఈ కల్లం కాడికి ఆ కల్లం కాడికి నువ్వుకొని వచ్చి అవన్నీ ఇంట్లో పోసి నువ్వేమో ఎత్తుకపోయి ఆయన అంజయ్య ఇండ్లు దింపుతున్నావు. నా అంజయ్య గౌడ్ ఇండ్లు అంతా రాని అంజయ్య గౌడ్ ఇంటికి నేను వచ్చి నీ పని అంజయ్య పని చెప్తా. సరే, ఇప్పుడు నీ కళ్ళు తెచ్చినా, నువ్వు తెచ్చిన గింజలేవో, నేను తెచ్చిన కళ్ళు తెచ్చినా, పిల్ల రాయే కళ్ళు దాగబోదాము, పిల్ల రాయే కళ్ళు దాగబోదాము, పిల్ల రాయే కళ్ళు దాగబోదాము, పిల్ల రాయే కళ్ళు దాగబోదాము, పిల్ల రాయే కళ్ళలో గింజలు చిల్లర పైకి పిల్ల నువ్వు ఇవందాక నొక్కొచ్చిన గింజలన్నీ గౌన్ల సీన్ కన్నా నమ్ము, గౌన్ లంచ్ కన్నా నమ్మి పైసలు లేపో. అది నువ్వు మందు పోసినా సరే పైసలు ఇచ్చినా సరే ఓకేనా? ఏమో మరి రోజు ఆడికే పోతుంది. మరి తిందాం పిల్లు అన్ని ఉన్నాయి అంటున్నావా? ఏమి తింటావురా మగడ, ఏమి తింటావురా ఏమో బాగా చదువుతున్నావు వెంబడి వెనక. అయ్యా
మేము ఆడోళ్ళం మగోళ్ళకి ఒక ప్యాంట్ వేసుకొని దిగేసుకొని ఇట్లా ఇట్లా పోతే అయిపోయి మాకు ఎన్ని ఉంటాయి మేము ఆడోళ్ళం అర్ధ గంట కాదు 2 గంటలు తయారైతాం దిద్దుకుంటాం దువ్వుకుంటాం మరి తాతను చూస్తేనేమో ముఖము అటు ఇటు అంటున్నావు ఎవరు అంత తాగబోతాలు పండు వాళ్ళగా వాడు ఎప్పుడు తాగి ఆనికి ఈత కల్లే ఇల్లు తాటి కల్లే తల్లి ఆనికి పెండ్లం వద్దు పొద్దున్న దాకా తాగుతాడు పొద్దుకి వస్తాడు ఇక వంటాడు ఇక నాకు నిద్రనే పోనీయాడు దాకా నిద్రనే పోనీ అస్సలు దానికి అరే నేను వల్ల నువ్వు అయినదానికి నిద్ర ఎందుకు నిద్ర పోసి ఒక గిలాస నీళ్ళు తీసుకురా పోసి ఒక ఆమ్లెట్ వేసి పోసి నాకు నిద్ర ఎక్కడ ఉంటుందా నాకు నిద్ర గదానికే నిద్ర ఉంటుంది ఎన్ని గంటలు ఎత్తే ఆమ్లెట్ నాకు తెలంగాణ నిద్ర అంటే మండలంలోకి వెళ్ళాలనుకుంటున్నా అందరు అట్లా కాదు మరి పోతున్నావా లేదా అమ్మకు ఇప్పుడు నలుగుట్ల పడ్డాక పెద్ద తాగంటున్నా ఇంటికి ఎప్పుడే నీకే నీ కడుపు కదా గాతామెందుకు పోసి కళ్ళు పోసి కళ్ళు గాతాన్ని ఎవరు దేకిండే మన కళ్ళు స్వారం మాంసం ఓహో మనకు పిల్లలు పిత్తే తినుకుంటాం దానికి పరాకత్తు అంటే రేపు కింద పడ్డాక ఏం తెచ్చుకొని తింటావు ఇప్పుడు ఐస్ వీన్ ఉన్నావు మంచిగా తింటున్నావు అయితే కానీ ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలి నా పాసులు ఆకలైనప్పుడే నీకు అందరు ఇచ్చేటోళ్ళే ఉన్నారేమే నీకు అంతేటో కనబడుతుంది నాకు తాత అమ్మని చూసి బాగా ఇస్తుర్రు అదే దానికి కథేటో ఉన్నది ఓరు మగడా ఈత చెట్టు ఇల్లంటివి తాడి చెట్టు ఇల్లు లేకుంటే తాడి కాళ్ళేమో తల్లంటివి ఈత కళ్ళేమో ఇల్లాంటివి పెళ్ళం వద్దారా అరే పెళ్ళ వద్దనే బైపాస్ రోడ్ కళ్యాణ మండపంలో నీకు పుత్తి ఎట్లా కట్టింది తెల్లం కావాలనే పుత్త కట్టింది బైపాస్ రోడ్ కు కళ్యాణ మండపంలో కట్టలే నీకు పుత్తే ఓరి మగడా అయ్యవ్వా ఎడ్డోళ్ళు కాబట్టి నీకు ఇచ్చి కంటకెట్టులు కానీ ఇంకా నా సమిత అయితే ఎప్పుడో 7 దింకపోయాయి నేను అయిపటికే ఇంత సంసారం చెప్తున్నా గానీ ఇంకా నా మగనాలు అయితే ఇంత కూడా దింకపోతుంది మాకు అట్లా కాదు నేను చూస్తే దూలమోళ్ళు ఉన్నావు తాత చూస్తే మర్రి మొద్దలు ఉన్నారు కలిసతట్లేదు మరి అదే కదా మా ఇద్దరికి వచ్చిన తేడా తేడానే అది అందుకనే పొద్దుందాకా రాగుతోడు తెల్లని దాకా గురి కొట్టుకుంటాం అంటాడు అంటే ఇక పిల్లలు లేరు జల్లలు పిల్లలు ఇప్పటికి 8 సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన 100 రూపాయలు ఎడబెట్టుకున్నావమ్మా మరి ఏదో మా జేబు సపరేట్ గా ఉంటది మా జేబు ఆ జేబులో పెట్టుకుంటా కళ్ళు కావాలంటే మీరు దెబ్బలు ఇవి లెంకులాడితే దాన్ని సపరేట్ జేబులో పెట్టుకుని నా కాడ దొరికితే కాళ్ళు పట్టుకు ఏదైనా మా ఆడవాళ్ళని అంటేనే చిన్న చూపు చూస్తారు ధరణి శ్రీ కడియాల కామోని సాక్షిగా 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 ధరణి శ్రీ కడియాల ఈరాత మముగారి కరుణేతో జరిగలాయ ధరణి శ్రీ కడియాల కామోని సాక్షిగా ధరణి శ్రీ కడియాల. ఇప్పుడు ఆ దేవుని సాక్షిగా మనము ఎట్టనో కలిసి ఉన్నాం తీయే
ఏం కలిసి ఉందాం అంటున్నావా? కలిసి ఉందాం. మరి ఎట్లా ఎటు పోదాం? కక్కయ్య డొల్లో డొల్లో దోస పండు కక్కయ్య డొల్లో డొల్లో దోస పండు కక్కయ్య ఆట్పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి అమ్మా గింత మంచిగా దింపితే పొరగా లూకుంటారా నిన్ను చూస్తే ఏమైనా పెట్టుకుంటారట కంట్లే అది నేను కంట పడితే కదా వాళ్ళకు నేను ఆవిత్తందనా మడిత్తందనా
లేకపోతే జీలకర్ర బద్ద అంతనా ఇగో, కంట్లో పట్టుతా ఇగో కళ్ళు తాగే నేను బ్రహ్మంగారి ఇంటి దాకా పోయేస్తా ఇగో ఓరే మొగుడుగా తాగే. నేను చెప్పేది నువ్వు నీకెక్కిన కళ్ళు నాకెక్కింది కానీ బ్రహ్మం బ్రహ్మం అని మొన్నటి సంది అంటున్నావు అవు. మన పోలేరమ్మ కన్నా పెద్ద గొప్పనా బ్రహ్మం ఓయ్ అవ్వ, ఏం మాటలు మాట్లాడబడితే అవు మళ్ళా. మొన్న పోలేరమ్మతో నిప్పు తెప్పించిండే దండి భగవంతుడు అతడు ఆ? పోలేరమ్మతో నిప్పి శ్వాస గుళ్ళకి లేచి చూడలేదా మా ఊకో మామ ఇలా ఎవరన్నా చూస్తే మళ్ళీ నమ్ముతారు నువ్వు చెప్పకు మామ, నారాయణ. ఇగో బగ్గ తాగినాక మాట్లాడుతుండమ్మా ఆ, ఎవరన్నా చూస్తే నీ ఏమే అనుకుంటా తాగొద్దు నిజమే పోలేరమ్మతో నిప్పు తెప్పించిండు ఊకుండు ఎక్కడ నిన్న పోలేరమ్మ అవునవా మీరు చూడలేదు ఆవ నిన్న తెప్పియలే ఒక రాయి దీనికి తలకాయలు ఉన్నదా గిట్లా మాట్లాడుతుంది నాకు పేరు చెప్తుంది తాగినోని కింద పడగొడుతుంది అడుగుదాము నేను ఏది మాట్లాడినా తాగినోని కింద పడగొడుతుంది అమ్మకి ఎప్పుడైనా ఓసినావో లేదో మరి ఇగో కొద్దిగా తాగే పోతా ఒక్కసారి కాదు ఎన్నడు పోయాడు నేను పోయా. అంజయ్యని అడుగుతా నేను గౌడుని అంజయ్యని అడుగుతావు ఇడిచిపెట్టా అంజయ్యకు నా ఇల్లు అంజయ్యకు సంసారం అంతా- అట్లన్నీ అదే ఊరుకుంటురా, ఊరుకుంటూ మాట్లాడి ఆగో. నా సంసారం అంతా అంజయ్య ఇల్లు చేరింది ఆ? నా సంసారం అంతా అంజయ్య ఇల్లు చేరింది ఇప్పుడు నేను అడుగుతా మరి ఇంట్లో ఒక గింజలు ఏ తిందామంట రేపు ఉం? లేవా లేవు ఎక్కడున్నాయి మొత్తం ఆగో. మొత్తం ఎత్తుకపోయి వాళ్ళు ఇల్లే చేరినాం ఏ ఇంట్లో లేవా అని అంటూనే మళ్ళా. మనకేం తక్కువ ఉందే ఇంటి ఏం ముంగట తక్కువ ఉంది? ఇంటి ఇంటి వెనక మొత్తం పెద్ద ముడుసు బొక్కలు ఉన్నాయి ఇంట్లో మన బక్కదాని ముడుచు మొక్కలు సంచరాలు అట్టి పెడితే చూడలే ఇవన్నీ అవేనా ఆ. ఇవన్నీ మొత్తం అవే ఉన్నట్టున్నాయి అవి అయితే ఓ మామ ఒక్క మాట చెప్తాను ఆ. ఇట్లా చెప్పు. అయితే పోలేరమ్మ రమ్మంటేనే వచ్చిందా బ్రహ్మంగారు రమ్మంటేనే పోలేరమ్మ లేచి అగ్గి తెచ్చింది మామ ఒక్క మాట వినవన్నమాట చెప్పే అయితే మనకు పిల్లలు లేరు పీసులు లేరు కదా ఆ. మనకు ఒక్క కొడుకుని ఇవ్వనవా బ్రహ్మంగారు నరకరమ్మ నరకరా ఒక్క కొడుకు. ఆడుకుంటే అమ్మా, శివుడు. దొరుకుతుంది ఫలమే నీకు ఏమైనా తలకాయ ఉన్నా అదే ఇప్పుడు పోలేరమ్మ రాయ పోలేరి అనగానే నిప్పు తీసుకుని వచ్చింది అన్నావు నేను నమ్మలేనా ఉమ్. మరి కొడుకుని తీసుకొని రమ్మంటే ఎందుకు నమ్ముతలేవు అయ్యో పిచ్చి తల్లి అది అడుకుంటే దొరికేది కాదు సక్రమంగా సంసారం చేసుకుంటే డజన్ల కొద్ది కొడతారే గదినికి అడుక్కరా అంటే ఏంటిది అది పండ ఓరే దొంగ సచ్చినోడా నువ్వు పొద్దుందాకా ఆగి తెల్లందాకా గురు కొట్టుకుంటా అంటే పిల్లలు ఎక్కడికి వెళ్తారు దొంగ సచ్చినోడా నువ్వు మడిపోడు ఈ అడ్డం అడ్డం మాటలు మాట్లాడే వరకు నీ దెబ్బలు కొడుతు నువ్వు తల్లి గారి ఇంటికి ఇక పిల్లలే తాత నువ్వు తాగకు తల్లి గారి ఇంటికి ఎవరుకుడా అయితే పిల్లలు దొంగ సచ్చినోడు నేను ఏం చేయరా బలాలా చిన్న కొట్టుడు కొట్టలే బలాలు అయ్యో అయ్యా అడ్డం మాట్లాడాలంటే గారి ఇంటికోవాలి నేను అయినో ఇంటికి ఆడవలేదే అయ్యో ఓ అయ్యో అయ్యా అయ్యో తెచ్చిన తాగే నీ కళ్ళద్దు నువ్వు వద్దు నీ కలపండు తాగే. కళ్ళద్దు నీ కళ్ళెందుకు తాగు. నాకు తా. నువ్వు ఇన్ని రోజులు కళ్ళు తాగి బతికిందా అదే. గా పటేళ్ళు రామరెడ్డి పటేలు గా ఇంకో రెడ్డి పటేలు ఇంకో వాళ్ళు సల్లా బతికితే మనం బతుకుతున్నాం ఆ, అయితే గాళ్ళని చూసుకొని ఉంటావా లేకుంటే నాకేమైనా మర్యాద చేస్తావా ఏ, నువ్వు నా మామవు నువ్వు నా మామవు రా పోనా బంగారం కానీ నా చక్కెర బెండు తాగే మా తాగుడు అటు కానీ మా నువ్వు ఇప్పుడు బ్రహ్మం దగ్గర ఇగో తాత పోతున్నావు కదా అమ్మతోటి గిడుచు చెవులో చెప్పుకుంటే చేసుకునే సంసారం గీడ ముందు చెప్పుకుంటే ఎట్టుంటది పోరి బమ్మగారి దగ్గరికి బ్రహ్మం గారి దగ్గర పిల్లలు పోతున్నావు కదా ఇప్పటికి 8 సంవత్సరాలు అయ్యా మా పెళ్ళాయి నేను మా పోసిన ముట్టలేదంటే ఆ చెప్పుతోడు కొడతాడు నిన్నే నీ మానవిద్య ముట్టలే బ్రహ్మాండమైనది అది మాత్రం మన బ్రహ్మంగారు చెప్పింది పెద్ద మాత్రం బ్రహ్మాండమైనది అది మాత్రం మన బ్రహ్మంగారు చెప్పింది పెద్ద మాత్రం తప్పు లేని తప్పు చేసే లేని తప్పు ఒక్క తెలుగు తోపలన్నీ ఒక్కడే మింగలయ్య బ్రహ్మాండమైనది ఇంటి వెనుక పుట్టే పురుగు ఇల్లంతా తిరగలయ్య ఇంటి వెనుక పుట్టే పురుగు ఇల్లంతా తిరగలయ్య చూడవచ్చే జనులన్న చూసి అంత మింగలయ్య బ్రహ్మాండమైనది అది మాత్రం కాళ్ళు
అయితే బ్రహ్మంగారి వద్దకు వచ్చిన. ఇప్పుడు బ్రహ్మంగారు ఎక్కడున్నాడు చూసేదగాక. నమ్మిన వారికి దేహములో దేవుడుండు, దేహమే దేవాలయములో. నమ్మిన వారికి దేహములో బ్రహ్మంగారు సిద్ధ ఏమో చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఒక్క చెట్టు చాటున ఉండి చూసేదగాక వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు. గోడ సాటుకోండి మంచిగా చూడు. చూస్తాను. కూలిపోయిన గోడలు సాటుకున్నావా? మంచిగా చూడు. స్వామి గురుదేవా, గురుమూర్తి నన్ను బ్రోవా నీవో, నాకు పరశివాయో బాబాకిడవో, గురుమూర్తి నన్ను బ్రోవా రావే, సంబరిత బ్రహ్మానంద సంబరిత బ్రహ్మానంద ఆరాయ సారాయ బోరాగసిన స్వామి గురుమూర్తి నలుగోవాలే. జయ సత్యనారాయణ మహారాజ్కి జై. స్వామి గురుదేవా, మీ వద్ద ఉన్న అన్ని విద్యలు నాకు నేర్పుతారు గాని మీ దగ్గర ఉన్న సరసబోధ నాకు నేర్పలేదు స్వామి. ఆ యొక్క సరసబోధ కూడా నాకు నేర్పము దేవా. జై సద్గురు మహారాజ్కి రెంటినొక్కటి చేసి చూడు, స్వామి, లక్ష్యమును చూచుచున్నప్పుడు నీ మనసును నీ కోరికను రెంటిని ఏకము చేసి త్రివేణి సంగమమున నిలిపి సదా పరంజ్యోతిని చూడవలేను నాయన సిద్ధయ్య. ఆహా గురుదేవా, అలాగా అంటున్నారా? జయ సద్గునాథ్ మహారాజుకి దైవ స్వరూపులు మీరు, పాప కర్మ భారము నెచ్చినారో, దైవ స్వరూపులు మీరు. గురుదేవా, ఈ యొక్క కలియుగమునందు ధర్మము తెలుపుటకు ఉద్భవించిన వారు, ఆ యొక్క ధర్మం అనగా ఏమిటో నాకు తెలుపుము స్వామి. జై సద్గురు మహారాజుకి అంతరింద్రియములగా అద్భుతమే కదా.
ఎంత దిక్కిన దారి నాయనా సిద్ధయ్య, గురుదేవా, పంచేంద్రియములు అనగా జ్ఞాత, జ్ఞాన, స్వామి, బుద్ధి, ఆహా, చిత్తము, స్వామి, అహంకారము వీటిని బంధించి ఏక చిత్తముగా చూడుము నాయన. గురుదేవా అలా అంటున్నారా? పాల భాగము నందు జ్యోతి బ్రహ్మ కులమున నేను ప్రఖ్యాతి పాల భాగము నందు జ్యోతి స్వామి గురుదేవా రామాదిలో గడియాలది రామాదిలో గడియాలది రామాదిలో గడియాలది రామాదిలో గడియాలది మదిలో తెలంగాణ దారా తెలివిన స్వామి బాలభాగము నట్టు జ్యోతి స్వామి గురుదేవా, నాకు బ్రహ్మ ఉపదేశము సంఖ్యకాతారకము తెలిపితిరి గాని ఈ యొక్క మనుషుని వద్దున్న గంటా ప్రమాణము మూల మంత్రంతో కూడుకున్నటువంటి ఈ యొక్క శరీరము లోపల దేవతలను ఉన్నారంటారు కదా, ఆ యొక్క దేవతలు ఎక్కడ ఉన్నారో నాకు చూపుము స్వామి. నాయనా సిద్ధయ్య, గురుదేవా, నీకు ఘట ప్రమాణ వివరములు చెప్పుమని అడుగుచుంటివా? స్వామి, నాయన చెప్పుతాను విను, నిశ్చలముగా కూర్చుండుము. సరియే గురుదేవా. నాయనా సిద్ధయ్య, 96 అంగుళముల ప్రమాణము గలది మానవ శరీరము అనగా. ఆహా స్వామి, చూస్తుంది కదా. 7 జానల పొడవు, 4 జానల రయము, 33 కోట్ల రయము, 30 మూరల ప్రేగులు. నాయనా సిద్ధయ్య, చూస్తున్నాను స్వామి. 92 కీళ్ళు, ఆహా 70 ఎముకలుండును, 70 ఎముకలు, 3 పలముల గుండె, 3 పలముల గుండె, 40 పలముల రక్తము. అవును స్వామి. నాయనా సిద్ధయ్య, 360 పలముల మాంసముండును స్వామి. 1 సోలెడు పైత్యము, 1/2 సోలెడు శ్లేషము, సోలెడు శుక్లము. వీటినన్నిటిని కూడుకొని ఉన్ననే స్థూల శరీరము. నాయనా సిద్ధయ్య, స్వామి, మానవ శరీరంలో ఉన్న ఈ యొక్క భాగములు తెలుపుతుంది గాని ఆ దేవతలు ఎచ్చోట ఉన్నారో తెలుపుము స్వామి. నాయనా సిద్ధయ్య, 1వది ఆధార చక్రము. ఆహా గణపతి ఒప్పుచుండును, ఆకుపచ్చ వర్ణంబు గలదై అను 4 దళంబులపై కూడుకొని నా ఆకారమున గలదయ్యుండును. నాయనా సిద్ధయ్య, స్వామి, గణపతి దేవుని చూశాను స్వామి, ధన్యుడనైతిని. 2వది సదిస్థాన చక్రము. బ్రహ్మ ఒప్పుచుండును, తెల్లని రంగులో అను 5 దళంబుల స్థానములపై ఉండును. నాయన చూశాను స్వామి. 3వది మణిపూర్వక చక్రము. విష్ణుమూర్తి ఒప్పుచుండును, నీలవర్ణము గలదై అను విధంబుల యుండును. నాయనా సిద్ధయ్య, స్వామి, సూచితిని, ధన్యుడనైతిని స్వామి, ధన్యుడనైతిని. 4వది అనాతన చక్రము. ఆహా రుద్రుడు ఒప్పుచుండును, స్వామి. సువర్ణ ఛాయతో 12 దళములపై హృదయస్థానమందు ఉండును. నాయనా సిద్ధయ్య, చూసినాను స్వామి, చూసినాను. 5వది విశుద్ధ చక్రము. జీవుడు ఒప్పుచుండును, తెల్లని కాంతి గలదై అను 18 దళముల గలదై ఉండును. నాయనా సిద్ధయ్య, చూసినాను స్వామి. 6వది ఆగ్నేయ చక్రము. ఈశ్వరుడు ఒప్పుచుండును, ఆగ్నేయము అనగా 2 దళములపై భూమధ్య రేఖ స్థానమునందు ఉండును. నాయనా సిద్ధయ్య, చూసినాను స్వామి, నేను 7వది స్వామి, ధన్యోస్తమి. నాయనా సిద్ధయ్య, స్వామి. సహస్ర చక్రము. ఈ చక్రము బ్రహ్మరంధ్రమందు
ఉండును. ఓము అనే ప్రమాణ వర్ణంబు గలదై గురుమూర్తి అధిష్టాన దేవతలు ఉందురు నాయన సిద్ధయ్య. అబ్బా స్వామి, ఇవన్నీ ఉంటాయా? ఆ యొక్క గురుమూర్తిని నేను కోటి కాంతుల సూర్యులతో వెలుగుచున్నాడు. ఆ యొక్క సూర్యబింబం నేను చూడలేకపోతున్నాను స్వామి, నా కళ్ళు తిరుగుతున్నవి. తాత ఇంటున్నావా అన్నీ? వింటున్నా. నాయన సిద్ధయ్య, స్వామి గురుదేవా, నేను చాటు చక్రములు చెప్తిని విన్నావు కదా విన్నాను స్వామి. సిద్ధయ్య. నాకు స్నానమునకు వేలైనది, వెళ్ళి వస్తుంది. సరే స్వామి. దేహమే దేవాలయంబురో నమ్మిన వారికి దేహములో దేవుడుండు.